ఒక మిడిల్ క్లాస్ rat race లూప్ లో ఉన్న ఒక పర్సన్ కి someone who's working 9 to 5 he wants to start a business. నాకు వచ్చిన ఈ ఐడియా మీద నేను బెట్ తీసుకోవచ్చు అని ఎలా అసెస్ చేయాలి? నా ఆఫీస్ పోదు, నాకు ఆపర్చునిటీస్ తక్కువ, అండ్ ఇఫ్ ఐ గెట్ దట్ సప్లై చైన్ రైట్ ఐఎమ్ ఫ్రీ. ఇనిషియల్ డేస్ లో he tell me few decisions that went wrong. అది నేను డైరెక్ట్ యాక్సెప్ట్ చేస్తాను. A founder should never focus on operational issues. మీరు ఒక ఎంక్వైరీని సేల్ లాగా ఎందుకు కన్వర్ట్ చేస్తారు? వాళ్ళు వచ్చినప్పుడు నుండి గేమ్ స్టార్ట్ అవుతున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఎంటర్ అయ్యారు. సో ఆ క్రౌడ్ బట్టి యూస్ అనలైజ్. సో రీసెర్చ్కి వెళ్ళి నీకు 2 అబ్బాయిలు వచ్చారు, కొంచెం బాగా బలమైనట్టు కనిపించారు అనుకో, పెద్ద ప్యాకేజ్ ఫస్ట్ ఇచ్చేసి జస్ట్ వీడియో ఇస్తుంది వచ్చిన పోయి అంటే వాళ్ళు పెద్ద ప్యాకేజ్ చిన్నది చాలు, డోంట్ వేస్ట్ దేర్ మనీ. ఒకవేళ స్టార్ట్ చేసింది రేజ్ రూమ్ స్టార్ట్ చేయాలని అలా ఉంటేనా ఆర్ ఒక సెట్ ఆఫ్ ఐడియాస్ ఉంది? ఫస్ట్ ఐడియా వాస్ డీజిల్ డెలివరీ. ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎగ్జిట్ తీసుకుందామనే క్లారిటీతో మీరు స్టార్ట్ చేస్తారు. హౌ డిడ్ షార్క్ ట్యాంక్ ఫిట్ ఇంటు దట్ పిక్చర్? ఎందుకంటే నాకు పార్ట్ టైం బిజినెస్ కాబట్టి ఇది నాట్ ఇన్వెస్ట్ ఈవెన్ అయినా. ఇప్పుడు నాకు తెలిసి వెళ్ళలేదా అని అడిగినప్పుడు వాళ్ళు మరి వాళ్ళకి తెలిసినప్పుడు నన్ను పిలిచారు మరి. సో వాట్ టు స్టార్ట్ విత్ యూ. ఇప్పుడు మన రేజ్ రూమ్ స్టార్ట్ చేసే ఇనిషియల్ టైంలో లైక్ యూ విచ్ ఇయర్ డిడ్ యూ స్టార్ట్? 2022. ఓకే, I was 24. యూ వర్ 24. 24. సో అప్పుడు ఇంత నేను నంబర్స్ అసలు పాడ్కాస్ట్ వెళ్ళను, కానీ బీయింగ్ యంగ్స్టర్ మీకున్న కొంచెం రిసోర్సెస్ చేతులు ఉన్నాయి, కొంచెం డబ్బులతో హౌ డు యూ స్టార్ట్? See, initially, say like I come from business background only, and my dad was into import and export. Jaggery import export చేసేవారు. And in Hyderabad 2018 లో second Ideation. So we got short on costs. Till then we never did that, we were short on costs. But once dad expert we got కొంచెం our family ఇలా ఉన్నారు, కొంచెం పెట్టింది. సో నేను ఇంకా కష్టపడ్డాం. I'm still working. I work for a company, analyzing company. So I still work there. ఒక 4 years I worked there, like from 2018 to 2025 worked there. Civil వేయించుకున్నా. I took a loan from bank. Like నాకు ఒక ఇంత అమౌంట్ ఆఫ్ లోన్ కావాలంటే నాకు ఇంత సిబిల్ ఉండాలి, నాకు ఇంత సాలరీ రావాలి. ఆ క్యాలిక్యులేషన్ చేసుకున్నా. 5 years పడదాం, 4 years అయింది like fortunately. So 4 years I was in that zone. I came to that bracket of salary. I was able to pay that much of loan. We were able to repay. So that's when, so that's how I got my funding. But mommy nadi icharu kadanga, but I took it from there. ఎందుకంటే see నేను నా డబ్బులు పెట్టి చేస్తే నాకు భయం ఉంటుంది. ఇప్పుడు ఇంకా డబ్బులు తీసుకుని చేస్తే so I mean that was my perspective. It's not like everybody, that was my perspective. So అలా ఫండింగ్ తెచ్చుకుని I repaid back in 11 months. So 11 months में I repaid. Yeah. నైస్. సో జనరలీ అంటే ఇప్పుడు మీకు ఒక పర్సనల్ టాక్స్ ఉంది, నేను ఎక్కువ టచ్ చేస్తున్నానే కాదు. సో ఈవెన్ ఐఎమ్ వెరీ కనెక్టెడ్ టు మై ఫాదర్. యాక్చువల్లీ ఈ పాడ్కాస్ట్లోనే రివీల్ చేస్తున్నాను, నా బర్త్డే మా ఫాదర్ బర్త్డేకి సేమ్ డే. సో లక్కీ. ఇటువంటి పర్సనల్ అయిన తర్వాత జనరలీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీవన్స్ ఫైనాన్షియల్ స్టేటస్ అందరు మంచి సేఫ్ డెసిషన్ తీసుకుంటారు కెరియర్లో, రైట్? ఒక నాట్ బై జాబ్ బిజినెస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, సేఫ్ ప్లే చేస్తారు. సో ఇట్లాంటిది అయిన తర్వాత యూ వెంట్ ఆన్ అండ్ స్టార్టెడ్ యువర్ ఓన్ బిజినెస్, రైట్? అప్పుడు మీకు డిడ్ యూ ఫీల్ దట్ యూ టుక్ అ గ్యాంబుల్ ఇన్ యువర్ కెరియర్? See, first thing I was pretty sure of my idea that it will work out, and when it has that novelty and I know how to market it. I had full confidence overall. Also I had confidence that I can market it. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ని ఇప్పుడు ఇక్కడ రేజ్ రూమ్ అని తెలిసిన వాళ్ళకి వేరెవర్ ఇట్ ఇస్, వేరే బ్రాంచ్ బిజినెస్ దే ఓన్లీ నో మీ బికాస్ దట్స్ హౌ ఐ డిడ్ మై మార్కెటింగ్. అండ్ సేమ్ నేను సేఫ్ గేమ్ ఆడా, హానెస్ట్లీ ఐ ప్లేడ్ అ సేఫ్ గేమ్. అండ్ ఇప్పుడు డాడీది అయ్యాక ఐ కుడ్ ఎంటర్ మై డాడ్స్ బిజినెస్, బట్ ఐ నో హౌ మెనీ లూప్ హోల్స్ ఆర్ దేర్. నేను ఎంటర్ అవ్వాలి అక్కడ సేఫ్ గేమ్ ఆడాగా. 4 years వెయిట్ చేసి నేను కేపబుల్ అనిపించుకున్నాకే చేస్తాను, కానీ డి టేక్ ఎ రిస్క్. ఇప్పుడు నేను ఐ హ్యాడ్ దిస్ ఐడియా సిన్స్ వెరీ లాంగ్. ఇన్ 2018, 2019లోనే నేను అప్పుడే ఒక అసలు రీపే చేయలేక పొజిషన్ ఉన్నప్పుడు లోన్ తీసుకుని స్టార్ట్ చేయలేదు.
I took that run and I could repay it. Okay. So that way I played a small safe game, but the money I took on a loan for business is a gamble, obviously. Right. But it was calculated risk. Yeah, pretty much calculated risk. Right. అంటే ఇప్పుడు నాకు డబ్బులు పోయినా నా జీవితం మారదు అని ఫిక్స్ అయ్యాకే ఎండ్. యా, సో ఫస్ట్ టేక్ అవే ఉన్న కాన్వర్సేషన్ ఏంటంటే ఐడియా మీద ఎంత ఆప్టిమిస్టిక్ ఉన్నా డోంట్ గ్యాంబుల్ అన్నట్టు. చాలా సేఫ్. It's always good to play safe when you are the fault. Yeah. Right. When you have a family and you have responsibilities to take over, it's not always a good thing to gamble. Of course not. Yeah. True. So ఇప్పుడు లైక్ రేజ్ రూమ్ అలాంటి బిజినెస్కి కొన్ని ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ ఉంటాయి. స్టాఫ్ సాలరీ అనుకోండి, ప్లేస్ రెంట్, యూనో. Yeah. And marketing and advertising is also an expense. True. Numbers చెప్పకండి, బట్ ఒక పర్సెంటేజ్ బ్రేక్ డౌన్లో I give you like some numbers and I'll just give a brief of how our finances used to look for a month. Say 100 rupees sale అయినా అనుకో, or so I'll come with fixed overhead. Okay, so my fixed overhead, rent, staff salary, maintenance, and NOC charges ఉండేవి. Those NOC charges they used to fix, and pretty much stock cost depending on the sale variable అయితే every month ఇంత fixed amount పలుకాలని ఉండదు, mandatory. So these 5 are my fixed cost. ఈ 5 used to go for almost 70-72%. So that remaining 28 used to be my net and gross directly. So ratio I run it from 22 October to 24 October. Exact 2 years అన్నమాట. లిటరల్గా 2 years అవుతున్న ముందు రోజు signed this exec form. So literally 2 years exact 2 years. One day like 11:50 PM కి సైన్ చేశాను, 10 minutes అంటే 2 years అయ్యేది. So 2 years లో I spent ఒక 15,000 రూపీస్ స్పెండ్ చేసింది యాడ్స్ కదా, అంతగానే స్పెండ్ చేయలేదు. 2 years కలిపి ఒక 15,000 మాక్సిమం నేను స్పెండ్ చేసిన యాడ్స్ మీద. ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, కాంటెంట్ క్రియేటర్స్ కానీ, మీడియా, టీవీ ఛానల్స్, ఇప్పుడు షార్క్ అంటే అన్నీ నేను షార్క్ అండ్ కాదు ఎక్స్ట్రా నేను ఇలా యాడ్ చేయట్లేదు, బట్ రెస్ట్ ఆఫ్ ఇట్ ఎవ్రీథింగ్ we got it for free. ఎందుకంటే we got it for free just because of their blessings అనుకోవాలంతే కానీ, బట్ everyone did a free promotion for us. వాళ్ళు చూసారు, మాట్లాడుకున్న వాళ్ళ ముందు రోజు యూస్ టు టాక్. ఎలాగో సగం మంది వైజాగ్ ఆల్మోస్ట్ వైజాగ్ తగ్గారు నాకు అదృష్టం మీద. సో ఎక్కడో ఒక కనెక్ట్ దొరికేది. దే న్యూ మై స్ట్రగుల్, వీ యూస్ టు టాక్. ఇలా ఉంది పొజిషన్, కొత్త కంపెనీ, ఐడియా ఎవరికి తెలీదు, వీ వాంట్ టు స్ప్రెడ్, మీకు వ్యూస్ వస్తాయి, ఐ గివ్ యూ కాంటెంట్ ఐడియాస్, యూ షుడ్ సిట్ అండ్ రైట్ కాంటెంట్. ఒక్కొక్కరు మీరు ఆ రెజ్యూమేస్ ఇంకా యాక్టివ్గా ఉండాలి. సో పాత వీడియోస్ చూస్తే ఒక్క వీడియో కూడా రిపీట్ అవ్వదు, ఒక్కదానికి కూడా సేమ్ వాయిస్ ఉండదు, ఒక్క కాన్సెప్ట్ కూడా సిమిలర్ ఉండదు. సో ఒక 100-150 కాన్సెప్ట్ రాసాను దానికి. సో నేనే రాత్రి మార్నింగ్ ఆఫీస్ అయ్యాక రాత్రి అంతా వచ్చిన కాన్సెప్ట్స్ ఆలోచించి రేపు ఒక కాంటెంట్ క్రియేట్ ఉంటే ఒక 4 ideas రాసుకున్నాను, నెక్స్ట్ 4కి రాసుకున్నాను. సో 1 చేయడానికి అగైన్ కీప్ రైటింగ్ ఇట్. ఇంకా ఇన్ఫ్లుయెన్సర్ 8 years మన దగ్గర అన్నప్పుడు నేనే చేసేవాడిని కాంటెంట్. ఇంకా మరి there's no one to do, there was no funds to pay. నా మెయిన్ గోల్ ఏంటి, నా లోన్ రిపే చేయడం. ఫస్ట్ ప్రైమరీ గోల్ వస్తే రిపే ద లోన్. నేను ఇక్కడ స్టైల్ చేసుకున్నానంటే ఇక్కడ నాకు డొనేటెడ్ 11 months కదా. సో మీరు మీడియా హౌస్లో స్టార్ట్ చేస్తారు, లైక్ యూట్యూబ్ ఛానల్? నాట్ అ మీడియా హౌస్, జస్ట్ అయిన చిన్న బిట్స్, ఫేస్బుక్ లేదు, యూట్యూబ్ ఏం లేదు, జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేసి ఫస్ట్ వీడియో నేను తీసా. తర్వాత అది చూసి హంగ్రీ ఇండియన్స్ అని మందీప్ అన్న ఆయన అప్రోచ్ అయ్యారు. ఈ యాడ్ 100K అప్పటికే. అసలు ఆయన వస్తే షివరింగ్ నాకు. ఏం అడుగుతారో తెలీదు, కొంచెం ఉంటుంది కదా. అంటే మేము టైంగా అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్, మై ఫ్రెండ్స్ నిఖిల్ బిర్యానీ సినిమా, విరాజిత వీళ్ళు ఆల్రెడీ చేశారు. సో మందీప్ అన్న వచ్చిన తర్వాత అసలు అన్న ఒక రెగ్యులర్ లైట్ ఒక 6-7 టీమ్ వచ్చి షూట్ చేసి ఒక ఇలా చేస్తారా తెలియదు కదా మనకి. సో ఇట్ వాజ్ ఆల్ వెరీ న్యూ ఫర్ మీ. అండ్ అన్నయ్యకి వచ్చిన కాన్సెప్ట్స్ ఇది ఇలా కొద్ది చేద్దాం, అలా చేద్దాం, ఎడిటింగ్ ఇలా చేపిద్దాం. సో దట్ లవ్ విచ్ హీ షోడ్ లైక్ గేవ్ లాట్ ఆఫ్ మోటివేషన్ ఫర్ మీ ఫర్ later. Almost 11-12 influencers they got their first million with us. నైస్. సో వాళ్ళ ఫస్ట్ 1 million దీంతోనే వచ్చింది. వీళ్ళకి ఇచ్చాము బాగా, వాళ్ళు మా లెక్కించాలని చెయ్యాలి.
But still, this all to work out అయింది. So always used to you person give us color. So even if there's any models, then only get it whenever you post anything again. Yeah, pretty much that's how we did our marketing. సో ఒక మిడిల్ క్లాస్ ర్యాట్ రేస్ లూప్లో ఉన్న ఒక పర్సన్కి సమ్ ఇస్ వర్కింగ్ 9 to 5 True. అండ్ హీ వాంట్స్ టు స్టార్ట్ అ బిజినెస్. ఇప్పుడు వాళ్ళకి ఒక బిగ్గెస్ట్ ఇన్సెక్యూరిటీ ఏంటంటే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే అండ్ అది ఫెయిల్ అయితే నాకు డబ్బులు పోతుంది, టైం పోతుంది, అండ్ ఐ మైట్ నాట్ కమ్ బ్యాక్ టు ది సేమ్ జోన్ దట్ ఐ మైట్ రైట్ నౌ. సో వీళ్ళకి ఒక స్టెప్ బై స్టెప్ బ్రేక్ డౌన్ ఇవ్వండి. ఐ ఆస్క్ యూ వాట్ ఈస్ దట్. Yeah. ఫస్ట్ ఏంటంటే నాకు వచ్చిన ఈ ఐడియా మీద నేను బెట్ తీసుకోవచ్చు అని ఎలా అసెస్ చేయాలి, అండ్ ఈ ఐడియా ఫైనల్ అయ్యాక హౌ డు ఐ స్టార్ట్ దిస్ బిజినెస్. Okay. So I'll give you an example of the regime how I thought at that time. Then we'll go through the discussion. See, నేను నా ఫ్రెండ్స్కి వీళ్ళకి ఐడియా ఎప్పుడు చెప్పా, దిస్ ఇస్ ఇన్ October 2020, somewhere in June, July, I told my friends, ఇలా అనుకుంటున్నా, ఐ వాంట్ టు స్టార్ట్ ద రేస్ రూమ్. అసలు నాకు రేస్ రూమ్ అన్న పేరు ఉంటుందని ఐడియా టు బి ఆన్. యూ నెవర్ డిడ్ ఎన్ రీసెర్చ్ దిస్. I mean, I still have a book I'll show you. ఒక 100 ఐడియాలో రాసింటారు దాంట్లో. సో ఐ హ్యాడ్ టు పిక్ దట్ బికాస్ నేను నాకున్న ఐడియాస్ అన్నింటిలో చీపెస్ట్ ఐడియా అదే. ఈజీ టు ఇట్స్ ఈజీ టు స్టార్ట్. నా ఆఫీస్ పోదు, నాకు ఆపరేషన్ ఇష్యూస్ తక్కువ, అండ్ ఇఫ్ ఐ డెడ్ దట్ సప్లై చైన్ రైట్ ఐఎమ్ ఫ్రీ. సో దిస్ వాజ్ వెరీ ఫీజిబుల్ ఫర్ మీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో ఒక 10 మంది ఫ్రెండ్స్ చూసినట్టు వాళ్ళు, నేను వాళ్ళు చెప్పడం అలా చెప్పా, అరే నాకు సామాన్లు బాగుపడతాను అనిపిస్తుంది, ఎక్కడికైనా వెళ్దామా అని అడిగితే వాళ్ళకి సామాన్లు బాగుపడడం ఏంటి, అదే కొడదాం రా కొంతమంది కొడదాం అని నాట్ ఎక్సైటెడ్ అనుకున్నా. ఎక్సైట్ అవుతారు పిల్లలు అనుకుని వీ వెంట్ ఆఫ్ టు మూవీ టవర్స్. సో మూవీ టవర్స్లో దేర్ వాజ్ అ ఫ్రెండ్ ఓపెన్ ఏరియా. సో అక్కడ నేను ఏం చేశాను అంటే ముందు రోజు స్క్రాప్ షాప్కి వెళ్ళి గాట్ ఫ్యూ బాటిల్స్, ప్లేట్స్ అండ్ వీ టుక్ ఇట్ దర్. ఐ టోల్డ్ దెమ్ అందరూ గ్లౌజ్, హెల్మెట్ వేసుకున్నాం, షూ వేసుకున్నాం. వీ స్టార్టెడ్ బ్రేకింగ్. మేము 10 మంది. వీ డింట్ రియలైజ్ మనకి స్టఫ్ అయిపోయింది. ఒక 10 minutes స్టఫ్ అనేది అయిపోయింది. ఈ థాట్ ఇది బాగానే ఉంది కానీ మాకు ఏదో ఫ్రస్ట్రేషన్ చేయలే, బట్ యాజ్ అ ఫన్ థింగ్ ఇట్ ఫీల్స్ గుడ్. సో ఈ సెగ్మెంట్ మనకి బ్లాక్ జోన్ అని అర్థమైంది. సో వేర్ ఇస్ బ్లాక్ జోన్ వీ కెన్ ఎంటర్ దర్. సో ఆ స్ట్రీక్ బ్రేక్ చేయాలి కదా ప్రతి బిజినెస్ చేసేది. సో అక్కడే స్ట్రీక్ బ్రేక్ చేయాలి. దట్స్ ఫన్. ఇట్ వాస్ ఫన్ టు బ్రేక్ థింగ్స్. That is always fun to break things. It's always fun. Yeah. Right. మేము ఆ రోజు ఈ నంబరు మళ్ళీ వెళ్ళి మళ్ళీ కొనుక్కు మళ్ళీ అనుకోవచ్చు. సో మాకు సరిపోలేదు. వీ వాంటెడ్ టు ప్లే మోర్. సో మేము వెనక్కి వచ్చాం, టీవీ వాచ్ కోసం అనుకున్నాను. ఇట్స్ జస్ట్ వీ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. అంతా అయిపోయాక మీ కాల్ చేయొచ్చు అని చెప్పేసి క్లీన్ అప్. ఇట్ వాస్ డన్. దెన్ అలానే మనకు బేసిక్గా ఏమంటే ఐడియాస్ మర్చిపోతూ ఉంటాం, అలా అవుతుంది కదా. దెన్ లైక్ 2-3 weeks later రాత్రి ఇంటికి వెళ్తూ మళ్ళీ ఐడియా ఫ్లాష్ అయ్యి ఒక మమ్మీ ఎలా ఒక ఐడియాస్ అసలు ఏమంటారు సామాన్ పనులు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మామూలుగా రాత్రి మంచి ఐడియా చెప్తావు కానీ థర్డ్ మోటివేషన్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్ కి ఐడియా నచ్చింది, పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసా, స్పీడ్ బ్రేక్ చేస్తున్నా, ఇట్స్ అ ఫన్ యాక్టివిటీ. సో ఇన్ని ఫ్యాక్టర్స్ అలానే అయ్యాయి. అండ్ సేమ్ వే ఇప్పుడు ఫినాన్షియల్ గా చూసినా, ఇప్పుడు నాకు ఆ డబ్బులు పోయినా నాకేం పడకూడదు కదా. ఇవాళ కాకపోతే రేపైనా సెట్ ఇట్ ఆఫ్, రీపే ఇట్ ఆఫ్. ఏజ్ ఒకటి చేసి రీపే ఇట్ ఆఫ్. ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ నాకు జనరేషన్ లెట్ అయితే అంటారు. సో నేను ఒక ఇంత మనీ తీసుకొచ్చి నేను ఇన్వెస్ట్ చేశాను అనుకో, దట్ విల్ బికమ్ జనరల్ రెడ్ ఫర్ మీ ఇఫ్ ఐ లూజ్ ఇట్. సే ఇఫ్ ఐ డూ ఇట్ విత్ స్మాల్ అమౌంట్ లైక్ విచ్ ఐ కెన్ రీపే, ఇట్ డజంట్ మ్యాటర్. 2 years back అంతే కదా, సరిపోద్ది కదా. సో నాకు ఇక్కడ అన్ని ఫ్యాక్టర్స్ వెళ్ళాలి. ఎవ్రీథింగ్ మేడ్ సెన్స్ ఫర్ మీ టు డూ దట్ బిజినెస్. సో ఇప్పుడు మీ దాంట్లో వాట్ వర్ దీస్ ఫస్ట్ ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్? సో ఐ మీన్ టు గివ్ అ బ్యాక్ అండ్ ఫినాన్స్ గడామని SSCA. సో నేను చదివిందే ఫైనాన్స్ కాబట్టి ఐ న్యూ హౌ టు హ్యాండిల్ మై ఫినాన్సెస్. బట్ డాడీ గారు బిజినెస్ కాబట్టి ఐ జనరల్ హౌ టు మేనేజ్ మనీ, వేర్ టు పుట్ ఇట్, హౌ మచ్, హౌ టు బార్గెన్.
ఇప్పుడు ఒకటి వచ్చి మనం numbers. ఇప్పుడు ఈ టేబుల్ ఉంది మనకు కొనాలంటే బయట ఈజీగా 1.5 lakhs చెప్తారా, రిసెస్ కొరియన్స్ తోనే కదా ఈజీగా 1.5 lakhs చెప్తారు దీనికి. సో మనం డైరెక్ట్ వెళ్ళాలి 1.5 చెక్ ఇవ్వంగా, మనం వాడితో బార్గెన్ చేసాం, లక్ష ఎక్కువ నాకు ఎలా 40% కాస్ట్ తగ్గింది. దట్స్ హౌ వి డూ ఇట్ కదా. సో అక్కడ మన క్వశ్చన్ మిస్ అండి. సో ఫినాన్సెస్ అలా హ్యాండిల్ చేసుకుంటాం, ఆబ్వియస్గా బార్గెనింగ్ కాస్ట్ అన్నది. అండ్ లీగల్ ఆస్పెక్ట్ ఏమైందంటే ఫస్ట్ థింగ్, సో ఇండియాలో ఎక్కడా లేని బిజినెస్ కదా. సో no one knew what legal points were there for this. Right. Or what stuff is illegal. Exactly. So there was one thing, so legal advice తీసుకున్నా, we spoke to many people. So friends వాళ్ళ డాడీస్ ఇప్పుడు పోలీస్ బిగ్గర్ పొజిషన్స్ కమిషనర్ వాళ్ళతో మాట్లాడాను, లోకల్ అందరూ కలిసాను. సో వీళ్ళందరితో మాట్లాడి అందరికీ ఐ టోల్డ్ దెమ్ ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అని లీగల్ ఒపీనియన్ కావాలి, హౌ డస్ ఇట్ వర్క్అవుట్, నేను ఎవరెవరికి ఏం చేయాలి నేను సేఫ్ ఉండడానికి, జనాలు వచ్చినప్పుడు సేఫ్గా బయటకు వెళ్ళాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఇప్పుడు మన వల్ల ఒక హర్ట్ అయ్యాడంటే ఇంకా అసలు అది ఇంకా జీవితంలో రిగ్రెట్ ఫీల్ అవుతాం. ఫన్ చేస్తున్నాము, రెస్పాన్సిబుల్. ఎగ్జాక్ట్లీ, హ్యాస్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్వేస్. అంతేగాని ఇల్లీగల్ ఫన్ చేయకూడదు. ఆయన చెక్ చేస్తుంటే పోలీస్ వాళ్ళు ఏమో టేక్ అన్ ఎన్ఓసి ఫ్రమ్ నియర్ బై స్టేషన్, జస్ట్ దట్ మీరు ఈ టైం ఆఫ్ నాయిస్ చేయరు అన్నట్టు తీసుకోమన్నారు. వీ వర్ ఓకే విత్ ఇట్. దే గివ్ us టైం ఫ్రమ్ till 10 PM. ఏం 10 PM తర్వాత క్లోజ్ చేస్తాం. ఈ ఇనిషియల్ డేస్లో హీ టెల్ మీ ఫ్యూ డెసిషన్స్ దట్ వెంట్ రాంగ్. చాలా నేను నేర్చిన బిగ్గెస్ట్ మిస్టేక్, నేను పర్సనల్గా చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే టీవీని పెట్టుకోవడం. అది నేను డైరెక్ట్ యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే ఆ ఫౌండర్ షుడ్ నెవర్ ఫోకస్ ఆన్ ఆపరేషన్ ఇష్యూస్. హిస్ ఫోకస్ షుడ్ ఆల్వేస్ బి ఆన్ బిల్డింగ్ ఇట్. నా ఈవినింగ్స్ మొత్తం ఆపరేషన్ ఇష్యూస్ మీద వెళ్ళిపోయి నాకు టీమ్ లేదు కదా, నో టీమ్, ఐ ఓన్లీ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ కలిసి పిచ్ డెక్ ఇవ్వాలి, అదే టైంకి ఇక్కడ స్టాక్ రావట్లేదు. సో నా పాయింట్, సో ఒక టీమ్ ఉంటే వాళ్ళు స్కౌట్ తీసుకున్నారు, నేను ఇన్వెస్టర్ పిచ్ చేసుకున్నాను, నాకు ఇది అయిపోయి ఇది చేసుకున్నాను, జస్ట్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ అ టీమ్. ఎంతవరకు మీరు అంటే 1 man షోలా ఎవ్రీథింగ్. సో ది ఎంటైర్ 2 years I mean there was 2 people. ఒకరు రిసెప్షనిస్ట్, ఒకరు ఫీల్డర్, అంతే. ఆ రిసెప్షన్ కూర్చున్నవాడు, వాళ్ళు వస్తారు, ఇది ప్యాకేజ్ చెప్పేవాడు ఒకడు ఉండేవాడు. వాడు కూడా 14 months లో 13 people మారారు. అసలు మనకి అయితే వాళ్ళు స్టాఫ్ తెలిసింది అంటే జస్ట్ మనకి బాగా అదే అలాగే 13 people మారారు. ఆ క్లీనర్స్ తాగాయి కదా అంతే. వాళ్ళు ఇద్దరే వాడు ఏ రోజు లీవ్ పెట్టారంటే వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే ఇది ఒక హ్యాండ్ లో ఇన్వెస్టర్స్ హంట్, ఇంకో హ్యాండ్ లో బిజినెస్ గ్రోత్ ఆల్రెడీ మ్యానేజ్ పోతుంది. This sleepless nights, sleepless nights, over stressed and all. Yeah, and pretty much understand మీరు looks like you're already good at networking. మీరు చెప్పే దాన్ని బట్టి అయితే that's what I can make out. నెట్వర్కింగ్ చేయడం కదా మనం బిజినెస్ స్టార్ట్ చేసుకునేది. True. Honestly, that is the goal. Other వ్యక్తి బాగా అనుకుంటారు కానీ it is actually networking to meet, higher. Because of Telugu, I met you today. Because of Telugu, I'm meeting people. Yes. So our business నాకు ఇలా చేస్తున్నాను అనుకుంటున్నాను. అయితే నేను MBA చేయలా. I didn't do MBA చేయలా. Telugu gave me more experience. Totally happy to tell me more. నేను నా MBAలో నేర్చుకుంది అండ్ నేను స్టార్ట్అప్లో నేర్చుకుంటే ఇట్స్ లైక్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. అంటే ఈ పాడ్కాస్ట్ వచ్చే ప్రతి గెస్ట్కి వాళ్ళ సేల్స్ స్కిల్స్ ప్రైమరీ క్వశ్చన్ చేయడం కూడా ప్రాక్టీస్. సో మీరు మీ సేల్స్ మీద ఇప్పుడు అండ్ ఎలా కాన్ఫిడెన్స్ వచ్చింది దట్ యూ కెన్ యాక్చువల్లీ పుల్ దిస్ ఆఫ్? So there was one scenario which happened. Okay. Resume స్టార్ట్ చేసిన ఫస్ట్ డే October 1st, 2022. October 1st స్టార్ట్ చేసాం. ఇంట్లో వాళ్ళు వస్తారు, పూజ, మనకు ఓపెనింగ్ డబ్బులు ఇస్తారు, ఇచ్చేస్తాం. నాకు మంత్రి ఎట్టి సాలరీస్ అన్నీ వచ్చాయి. ఫస్ట్ డేనే అసలు మంత్రి వచ్చింది. వాళ్ళు కజిన్స్ అందరూ వస్తారు, బోని కొడతారు, వెళ్ళి ప్లే అని గోను. అసలు 10th వచ్చింది, సాలరీస్ వచ్చాయి. అసలు తగ్గితే మనకి పిచ్చి అనుకున్నాం. అయిపోయింది. సెకండ్ డే కొంతమంది స్టాండ్ వచ్చారు. ఇప్పుడు ఫస్ట్ డే 10,000 వచ్చాయి, సెకండ్ డే 2,000 వచ్చాయి. 82,000 రూపీస్ ఇచ్చిన 10,000 వచ్చాయి కదా అన్న ఒక థాట్లో ఉండండి. సరే 2,000 ఎవరి డే వచ్చినా సేఫే కదా అనుకున్నాం.
Saturday 0. ఇలానే బయట వచ్చిందా ఎవడో వస్తాడా రాడా, నాకు అది మార్కెటింగ్ చేయాలన్న బ్రెయిన్ కూడా పనిచేసేది కాదు. అసలు ఎవరు రావట్లేదు బొబ్బ పిచ్చేకొడుతున్నాను, అసలు ఎవరు రావట్లేదు. ఆ రోజు ఈవినింగ్ ఒక రీల్ తీసి పోస్ట్ చేశాను. ఒక ఫ్రెండ్ ఇలా సూట్ ఇలా వేస్తే ట్రాన్సిషన్గా చేశారు. దట్ వాస్ వెరీ కూల్ బ్యాక్ దెన్, లైక్ 3 years బ్యాక్. దట్ వాస్ వెరీ కూల్. అప్పుడు అది చేశారు కదా మనం షూస్ రోల్ చేయడం అని. సో అడిగితే అది ఇచ్చేసి పంపిస్తాను బాబు అని. మరి అని ఒక షూట్ ట్రాన్సిషన్ చేసి మీ యొక్క బాటిల్స్, టీవీ, వాష్రూమ్స్ అన్ని చేసి ఒక వీడియో నేను నాకు వచ్చిన కదా చేసి అవి పోస్ట్ పెట్టాను. లెన్స్గా నాకు గుర్తున్న 100K ఎంతో రీచ్ అయిపోయింది సార్ చక్కగా. లైక్ 3-4 days 100K రీచ్ అయింది. నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయ్యింది కస్టమర్స్. సో ఫస్ట్ కస్టమర్ వచ్చారు, 2 అమ్మాయిలు వచ్చారు. అమ్మాయిలు వచ్చారు ఏంటి మనకి ఎక్కువ సేల్ అవుతుంది కాబట్టి అబ్బాయిలు అబ్బాయి ఎక్కువ స్టఫ్ తీసుకుంటారు, అమ్మాయిలు లెక్క తీసుకోరేమో అన్నట్టు నేను ఉండలేదు. సో our highest package was 2,800 for 2 people, range more. So you used to get TVs and all that. Most the big stuff was like that. So they took 2 packages of it for 2 people. I said, in 2008 for 2 people and yeah, I know it's very cheap. Oh no, అది cheap పెట్టారా, బాగా ఎక్స్పెన్సివ్ పెట్టినారు. They actually gave me 5,600 cash and they played like 20 minutes. They 200 for 20 minutes, so they took 40 minutes. I gave the 20 minutes extra. I left early కదా, so they played for that. And so వాళ్ళు ఇట్లా వెళ్ళినప్పుడు అసలు ఐడియా ఇది great idea. I mean, I got my external validation there. Was very happy. దానికి ఒక 2 days later there was మదర్ అండ్ డాటర్. ఆమె నాకు 2 o'clock కాల్ చేసింది, దానికి ఫోన్ చేసి మా అమ్మాయి ఇలా కాల్ చేస్తుంది ఇంట్లో. అమ్మాయి కాల్ చేసింది ఏమనుకుంటా, ఏరియా అనుకుంటాం, ఒక 8-9 years అనుకుంటాం అంతే. అంటే కొంచెం 16 years డివైస్ అంటే వచ్చేయమంటే మా అమ్మాయి 21 years అమ్మా. It's 21 years కూడా ఇంట్రెస్ట్ ఉందా మన మీద. లైక్ నైస్ రన్ అంటే మీ ఇష్టం అంటే పాప మా అమ్మాయి షీ స్టేజ్ ఇన్ ఎల్బీ నగర్ 20 kilometers అలా అవుతుంది. నాకు ఏ పేరు గుర్తులేదు, బట్ లక్ అనేది మా లోపల వచ్చి నాకు ఈవిన్ అదే విజయ్ కంపెనీ సీప్కి బెటర్ అంటే 8:30 సంథింగ్ వచ్చాక అంటే అలా వచ్చినాయి. ఆ అమ్మాయికి 2,800 పార్క్ పట్టేసి నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకోవాలి. అమ్మాయి చూస్తున్నారే నువ్వు రా నాలుగు అంటే మీకు అసలు మీ డబ్బులు ఇవ్వడండి, ఇద్దరు వెళ్ళాలండి, మీకు వస్తే పే చేయండి అని చెప్పి వాళ్ళిద్దరు వెళ్ళారు. టుక్ వాషింగ్ మిషన్ 2 crates and 2 crates person, then 2 crates to do 4 crates and a washing machine they played. So 40 minutes అయిపోయాక I opened the open చేస్తా కాంటి హ్యామర్ పట్టి అసలు so she was around 50-55 years Zubi. అసలు that was a 9.5 kg hammer. ఇలా చేత్తో రోల్ చేయగలని ఫీల్ అవుతావా అసలు ద అమౌంట్ ఆఫ్ అడలెన్స్ అసలు నేను పాపం అనుకున్నాను కదా. సో పక్కన అమ్మాయి ఏంటి అమ్మ నాట. సో నాకు అర్థమైంది ఏంటంటే ఆంటీ చెప్పింది మొత్తం నేనే ఆడే, మా అమ్మాయికి ఏమవుతుంది, మా అమ్మాయి మళ్ళీ పంపించని చెప్పారు. అమేజింగ్. సో ఆంటీ ఒక్కళ్ళే 4 crates వాషింగ్ మిషన్ ఆడారు, తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మాయి లోపలికి వెళ్ళి ఒక టీవీ 2 crates ఆడారు. మీరు ఒక ఎంక్వైరీని సేల్ లాగా ఎందుకు కన్వర్ట్ చేస్తారు? సో మాకు 80% is walk express. Though we had a website to reserve slot and everything, మనకి స్లాట్ రిజర్వ్ చేసినా అంత పర్టికులర్ టైంకి వచ్చేవాళ్ళు కొంచెం కష్టం. మనం సినిమాకి వెళ్తేనే యాజ్ 20 minutes అని చెప్పి అడిగలుగుతాం. సో కొంచెం కష్టం. నాట్ టు మెన్షన్ హైదరాబాద్ ట్రాఫిక్. అదే మీ ఇప్పుడు మనకి 6 hours లేట్ అయింది. సో నేను ఆ స్లాట్ బుకింగ్ తీసేసి యూస్ టు గివ్ మై పర్సనల్ నెంబర్ రిలేటివ్ నేను నాకే ఉంటే. సో ఆ రిసెప్షనిస్ట్కి నాకు గ్రూప్ ఉండేది. సో అండ్ అదర్ ఫ్రెండ్ ఆఫ్ మన్ ఆల్సో యూస్ టు బీ ఇన్ దట్ గ్రూప్. సో నేను ఆన్ ఆఫీస్ మీటింగ్స్ అంటే యూస్ టు రూట్ ఇట్ దేర్, దే యూస్ టు పాస్. సో ఆ రిసెప్షనిస్ట్కి ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు. దే యూస్ టు కాల్ ద 10 minutes ప్రేయర్. మీరు వస్తున్నారా? సో ప్రతి దాంట్లో కేక్ కామన్. సో ఎంతమంది వస్తారని యూస్ టు కాల్. యూస్ టు టైం 2 crates పక్కన పెట్టేసి ఉంచుకున్నారు. సో ఎంతమంది వస్తే అంతమందికి యూస్ టు పుట్ ఇట్ దేర్. సో వాళ్ళు వచ్చినప్పుడు నుండి గేమ్స్ ఆడాలి మాట. రైట్, టైమర్ అప్పటి నుంచి గేమ్స్ ఆడాలంటే సేల్ గేమ్స్ ఆడదు. సో ఇప్పుడు వాళ్ళు ఎంటర్ అయ్యాడు. సో వీ హ్యావ్ టు ట్రై టు అనలైజ్ హౌ మచ్ ఈస్ రెడీ టు స్పెండ్ టుడే.
అది కలిసి దట్స్ ఇంకా పెద్ద వయసు అనుకోండి. ఫ్రెండ్స్ అబ్బాయిలు వచ్చారు అనుకో ఇంకా పెద్ద ప్యాకెట్ కొంటారు. దే బిగ్ స్టఫ్. ఓన్లీ అమ్మాయిలు వచ్చారు అనుకో వాళ్ళు వచ్చేది వీడియోస్ తీసుకోవడానికి, లేకపోతే ఒక 4 అమ్మాయిలు ఒక అబ్బాయి ఆ గ్యాంగ్ ఉందనుకో వాళ్ళు ఎక్కువ స్టఫ్ కొనుక్కోరు. దే ఆర్ దే టు షూట్ కాంటెంట్. సో దట్స్ హౌ ఐ యూస్ టు అనలైజ్ ఇట్. నాకు అర్థమయ్యేది కొన్ని రోజులకి సెట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చే వాళ్ళు బట్టి అసెస్ చేయాలి. ఇట్స్ నాట్ హౌ దే కమ్ దేర్ ఆర్ ఎనీథింగ్. ఇట్స్ జస్ట్ విత్ వాట్ క్రౌడ్ దే ఆర్ కమింగ్ ఇన్. సేమ్ పర్సన్ మల్టిపుల్ క్రౌడ్స్ కూడా వస్తారు కదా లేటర్. సో ఆ క్రౌడ్ బట్టి యూస్ టు అనలైజ్. సో రీసెర్చ్కి వెళ్ళి ఇద్దరు అబ్బాయిలు వచ్చారు, కొంచెం బాగా మదనట్టుగా అనిపించారు అనుకో పెద్ద ప్యాకేజ్ వాళ్ళకి ఫస్ట్ ఇచ్చేసి జస్ట్ వీడియో ఇష్టం వచ్చింది అంటే వాళ్ళు పెద్ద ప్యాకేజ్ చిన్నది చాలు. డోంట్ వేస్ట్ దేర్ మనీ. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి నచ్చితే నెక్స్ట్ టైం వాళ్ళు కమ్ ఫర్ బిగర్ వన్. సో వీ యూస్ టు ట్రైన్ దట్ రిసెప్షనిస్ట్. అదే చెప్పాను కదా షెఫ్లెస్ మానేయాలి. ప్రతివాడు అదే ట్రైనింగ్. మీరు టీమ్ ని సేల్స్ ఎలా ట్రైన్ చేశారు? దట్ వాస్ మై నెక్స్ట్ క్వశ్చన్. యా ప్రెటీ మచ్. నేను ఒకటే చూసాను రిసెప్షనిస్ట్ లో. ఐ వాంటెడ్ ఓన్లీ అబ్బాయిలు. ఎందుకంటే ఫస్ట్ ఒక అమ్మాయి హైల్ వేసుకోవడం కానీ రేజ్ ఆఫ్ థింగ్స్ అని లిఫ్ట్ చేయడం పెట్టడం అన్ని కొంచెం కష్టం. ఐ మీన్ దేర్ ఆర్ గర్ల్స్ విత్ బట్ మాకు వేరే ఆర్టిస్ట్ దొరికిన వాడిని దొరకదు. సో అబ్బాయిలు మేము ఎలా చూసాగా అంటే వాడు పిఎస్సి ట్రైన్లో కొంచెం సమ్మన్ వేస్ట్ అవుట్ ఇన్నఫ్. ఎందుకంటే అక్కడ ఎవరైనా అన్నా సరే వీళ్ళు చూసి ఆగేలాగా కొంచెం అలా చూసి పెట్టాలి ఎవరిని పెట్టినా సరే. అండ్ వాడి మాషనప్పుడు కూడా ఇంగ్లీష్ సైడ్ హిందీ మ్యాండేట్ కావాలి. అండ్ వాడి వాళ్ళ జాయినింగ్ ఉంటే ఓ 1 వీక్ ముందు నుండి ఆ యూస్ పేరెంట్ చేయాలి. నువ్వేం చేయకు, ఎవ్రీడే 6 o'clock రా, నేను 6 to 10 ఇక్కడ ఉంటా, నువ్వు 6 to 10 నాతో కూర్చొని చెప్పాలి. 6 o'clock ఈవినింగ్ 6 to night 10 లైక్ పోస్ట్ మై ఆఫీస్ 6 to 10 నువ్వు నాతో కూర్చో. నీకు ఈ 1 week నేను చెప్తా. ఇప్పుడు వాడు చూస్తాడు కదా, వాడికి ఫ్రీగా శాలరీ ఇస్తున్నా, అలానే పని నేర్పిస్తున్నా. సో వాడికి హిస్ ఫస్ట్ హెచ్ఎఫ్ ఇస్ ట్రైన్ నా. Well, that's how I get it back then. I don't know if it work out everywhere and I get it work out. Okay. So ఇప్పుడు మీరు ఎగ్జిట్ తీసుకున్న తర్వాత is this the same protocol that they following? సో నేను ఎగ్జిట్ తీసుకున్నది కూడా దే హ్యావ్ సిమిలర్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఫర్ హూమ్ ఐ గేవ్ ఇట్ అప్. సో దట్ యూ హావ్ టు స్టార్ట్ ఇన్ హైదరాబాద్ నౌ. సో I mean, I help them in building branches and all. So we have recreational now they have in Bangalore, Mumbai, Chennai, Delhi, Surat. Delhi lo randa moodu, Bangalore lo unnai. Nice. Vijayawada, Vizag. How does it feel? అంటే రెండు ఇప్పుడు లేటెస్ట్ రెస్పెక్ట్ ఒకటి నీ పర్సనల్ సాట్స్ ఒక్క బ్రాండ్స్తో నీ లోన్ తీసుకొని స్టార్ట్ చేసింది, ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా. కాకపోతే హౌ డస్ ఇట్ ఫీల్? వాట్స్ ఏ కామెంట్? See, everything was a surprise అంతే. లైక్ అసలు ఫస్ట్ వేసిన స్టార్ట్ చేసినప్పుడు ఎవరైనా ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తా ఉన్నారో తెలియదు నాకు. టు బి ఆనెస్ట్, లైక్ ఐ డోంట్ నో. October 8th మా ఫస్ట్ న్యూస్ ఆర్టికల్ పోస్ట్ అయింది, డెక్కన్ క్రానికల్ ఫస్ట్ పేజ్. లైక్ ఏంటి ఫస్ట్ పేజ్ అంటే ఎక్కడంటే. సో మాకు రుచి సోని అని ఒక writer, she wrote an article for us, in journalist who wrote an article for us. I'm like being used to it. That Shark Tank వచ్చిన రోజు కూడా my only post was gratitude post for Ruchi, because of her this all started. So Ruchi అసలు అవుట్ ఆఫ్ నోవేర్ నాకు October 4th సాజన్ 4th కి కాల్ చేసి ఇలా కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను కదా, దిస్ విల్ బి ఫస్ట్ సైట్ ఇంట్రెస్ట్. నేను ఎవరో చెప్పు నువ్వు 4 days ఎవరు వస్తారు అనుకుంటా. సో ఆ పేపర్ వాళ్ళు ఫస్ట్ పేజ్లో పడగానే అక్కడ నుండి ఇంకా కంటిన్యూస్ ఎవ్రీడే ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు ఫోన్ ఇచ్చింది, ఎవ్రీడే ఒక న్యూస్ పేపర్ వాళ్ళు ఫోన్, మ్యాగజైన్స్. సో ఓవరాల్ న్యూస్ పేపర్స్ ప్లస్ మీడియా ఛానల్స్ ప్లస్ మ్యాగజైన్స్ వర్ 53. ఓకే. అండ్ షార్క్ ట్యాంక్ వాజ్ 54th. ఓకే. యా. సో అప్పటి వరకు మీకు బాగానే 53 వాళ్ళకి రూపాయి వచ్చలేదు. Now thinking is only overall 2 years 50,000 now I understand this stuff. మీకు డోర్ స్టెప్ వచ్చేసింది అంతే కదా. కాన్సెప్ట్ అనుకున్నా అంతే, కానీ సార్ బికాస్ ఆఫ్ వాట్ ఇట్ డిడ్ జస్ట్ బికాస్ ఆఫ్ ద కాన్సెప్ట్ వచ్చింది అంతే. రైట్. 2018 నుంచి మీకు
ఒకవేళ స్టార్ట్ చేసింది రేజ్ రూమ్ స్టార్ట్ చేయాలని అలా ఉండేనా ఆర్ ఒక సెట్ ఆఫ్ ఐడియాస్ ఉండే 18 లోనా? Yeah. So I had multiple ideas back then. So if suppose say daddy dayi avvaleda antunno, so my dad is still there, I still have that backup support and all. 2018 I would have started some crores పెట్టేసి ఒక business start చేశాను తప్ప I wouldn't have done it small. లైక్ మై క్వశ్చన్ ఇస్ అంటే Ideas అంటున్నారా? So back then, but the first idea I ever read, but I said, first ever idea what I wrote was diesel delivery. Even in 7th class లో కూడా రాసుకున్నా. నైస్. So that was my project report. Okay. Then 7th అంటే నేను 2009 దుంజో delivery. Nice. సో నేను ఊబర్ అండ్ ఓలా వెళ్ళేటప్పుడు డ్రైవర్స్ అడిగేవాడిని భయా మీరు ఇప్పుడు ఏరియా నుంచి ఏరియా రైడ్ ఉన్నప్పుడు ఎంత వస్తుంది ఆన్ ది వే మీకు ఒక ప్యాకేజ్ పిక్ చేసి డ్రాప్ చేయాలి అనే టాస్క్ అసైన్ చేసి ఇంకో లైక్ సమ్ నాట్ యాజ్ మచ్ యాజ్ రైట్ బట్ డి యాడ్ ఆన్ అంటే వుడ్ యు బి ఇంట్రెస్టెడ్ అంటే అందరు పాజిటివ్ డెఫినెట్లీ సో దీనికి రిలేటెడ్ ఒక యాప్ కూడా ఉంది లెట్స్ సే ఇప్పుడు యూఎస్ లో ఏంటంటే ఊబర్ లిఫ్ట్ సైమల్టేనియస్ చేస్తారు ఇక్కడ కూడా ఇక్కడ సైమల్టేనియస్లీ అని ఎపిసోడ్ అందరు బాగానే ఉండే కానీ ఐ వాస్ వెరీ యంగ్ హౌ సో గో ప్లీజ్ బట్ go like కోర్స్ నాట్ వెరీ ఐ వాస్ ఎ కిడ్ ఇప్పుడు మీకు కూడా తెలిసిందే సైమల్టేనియస్ గా ఒక స్టార్ట్అప్ బిజినెస్ విత్ ఇన్ నో టైం మీ ఐడియాను లెట్స్ ఢిల్లీలో ఎవడో స్టార్ట్ చేస్తారంటే మీరు ఇంప్లిమెంట్ చేసే లోపలే వాడు అయిపోతాడు. అండ్ ప్రిటీ షూర్ మీరు ఏం ఐడియా కాల్కటాలో 43 కాంపిటీటర్స్ వచ్చారు నాకు షార్ట్ టైం తర్వాత ఒక్కరిద్దరు కాదు. అండ్ బాధకి మీ గ్రోత్ స్పీడ్ చూసి అఫ్ కోర్స్ ఐ మీన్ ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎగ్జిట్ తీసుకుందామనే క్లారిటీతోనే మీరు స్టార్ట్ చేస్తారు. సో ఎగ్జిట్ తీసుకొని స్టార్ట్ చేసామనే వాళ్ళకి బిజినెస్ గ్రోత్ ఫోకస్ కొంచెం తగ్గవచ్చు. జస్ట్ మీ గురించి సో హౌ డు యూ గైడ్ దట్ పర్సన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫస్ట్ నువ్వు బిజినెస్ మీద గ్రోత్ మీద ఫోకస్ చేయి, ఎగ్జిట్ ఇస్ లేటర్ పార్ట్. That's definitely. Yeah. So see, if the business concept is a generational asset, if that business can turn into a generational asset, there's no need of taking an exit. You can always live on it, you can always grow it, Yeah. you can always get investments or need double bit or take bets or something and grow it, and you can pass on to future generation. Raise on a concept, it's not something which runs for hundreds of years, or at least 30s of years run out. Honestly, for 2 years when I saw me different customers about to start dip type of amazon I played safe game there again, but ఇప్పుడు ఇక మాసే లిబిలిటీ కవర్ అంటే చూడు ఆ డిప్ పడుతుంది చూడు ఆ డిప్ టైం అమెజాన్ సే రేసంకి ఒక 5,000 కస్టమర్స్ వచ్చారు అనుకున్నాం 2 years లో. అంత మంది రాదు బట్ కరెక్ట్ నెంబర్ నాకు వచ్చలేదు. సో 5,000 కస్టమర్స్ వచ్చాను 2 years లో. ఇంకో మళ్ళీ 5,000 మంది తిరిగి వస్తాను నెక్స్ట్ 2 years లో. న్యూ ఎక్స్పీరియన్స్ మనమే వెళ్తే నెక్స్ట్ ఇంకో దానికి వెళ్తాం. అండ్ ఇది ఓన్లీ 16+ చిన్న పిల్లలు రిపీట్ కాదు. సో క్లాస్ రూమ్ బట్ ఒకటి రేజ్ రూమ్ చెప్తుంటాయి. సో నాకు కస్టమర్ మళ్ళీ రాదు. ఒకటే బ్రాంచ్ ఒకటే లొకేషన్, జనానికి బోర్ కొట్టేస్తారు పాయింట్ వచ్చింది. సరే మనం 10 years నడుస్తాం కదా. మై కాన్ఫిడెన్స్ యు ran for 5 years. I mean I took a very early exit but my confidence was for 5 years. 5 years నడపచ్చు హ్యాపీగా అనుకున్నా. నాకు ఇంకా ముందే మంచి ఆఫర్ వచ్చింది, లైక్ నెక్స్ట్ 3 years నేను సంపాదించా నాకు అప్పుడు ఇస్తా అంటే నేను అందులో అనుకుంటా. See, from last October to now, like it's been 6 months అయింది. ఈ 6 months అయినా నాకు 4-5 business ideas రాసుకున్నా చక్కగా. I'm having my own time, I'm working happyగా, spending time with my family now. రాత్రి అంతా రేజంలో వచ్చి పనులు చేసుకుని ఉండాలని, బట్ now I'm spending time with my family. I mean I'm happier now like this. ఇప్పుడు నేను కొత్త బిజినెస్ పెట్టుకుంటా మళ్ళీ. దిస్ టైమ్ ఐ విల్ పుట్ అ జనరేషనల్ బిజినెస్ బికాస్ ఫస్ట్ నేను దానిలోకి దూరి నేను కంపోజ్ చేసుకోకుండా ఐ టుక్ మై ఛాన్సెస్ హియర్, గ్రో చేసుకున్నా. నాకు తెలిసి దీనికన్నా మార్కెటింగ్ ఎవరు చేసుకోలేదు ఐడియాకి, చేసుకున్నా. ఐ సోల్డ్ ఇట్ ఆఫ్ హ్యాపీగా వచ్చా, బిల్డ్ చేసా, డబ్బులు సంపాదించుకుని బయటకు వచ్చా. ఐ సెడ్ ఇన్సెప్షన్ లోనే మీరు ఎగ్జిట్ అవుదాం అనే క్లారిటీ 5 years లో ఎగ్జిట్ అవుదాం అనుకున్నాను. బట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎగ్జిట్ అవుదాము అని బ్యాక్ ఆఫ్ ది హెడ్ మీకు ఉంటుంది, రైట్? సో
వెన్ యూ న్యూ దట్ ఈ డైరెక్షన్ నేను వెళ్తున్నాను అనుకున్నప్పుడు హౌ డిడ్ షార్క్ టైప్ ఫిట్ ఇన్ టు దట్ పిక్చర్? అంటే పబ్లిసిటీ అనుకున్నారా ఆర్ టైంకి అసలు అవుట్ ఆఫ్ ద బ్లూ అది అసలు అది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? సామాన్ పెట్టే హైదరాబాద్ లో మాధవూర్లో ఉన్న స్టోరీకి షార్క్ టైం కూడా యాక్సెప్ట్ చేసి అలా ఎక్స్పెక్ట్ చేస్తాం. సో నాట్ దేర్ అండ్ ప్లాన్ అని ఒక రోజు రాత్రి ఇన్స్టాగ్రామ్ యాడ్స్ లో వచ్చి ఐ అప్లైడ్ ఇట్. అది కూడా నేను 14 pages మొత్తం ChatGPT కొట్టాను. ఆ 14 pages అంటే నాట్ కాన్ఫిడెంట్ enough that it will work out also. Fortunately, it was a very long process. It almost took 9-10 months for me. First నుండి వీడియో వచ్చేవాటి took 9-10 ప్రాసెస్. మధ్యలో మనకి ఏం కాంటాక్ట్ ఉండదే ఉండదు, మనకి అవుతుంది లేదో తెలియదు. బట్ ఐ టుక్ మై ఛాన్స్. సరే వస్తే మంచిదే కదా, ఒక నలుగురికి ఇంకో నలుగురు గుర్తుపడతారో నలుగురికి తెలుస్తుంది. ఇప్పుడు రేంజ్ రూమ్ మన వరల్డ్ ఫేమస్ అవుతుంది ఫస్ట్ నాకు. హౌ కెన్ అ పర్సన్ అప్లై టు షార్క్ టైప్? Same Instagram the Shark Tank India and Sony Live pages, if you follow them, they'll sometime May, June, July time lo a season applications open out generally. So from there, if you start applying on their website, so you have to apply. So after that, if you get selected, neeku oka video 3-minute video by పంపించమని like English lo. Hindi 70%, 30% English antaru, so you have to send them a bite. So if they like it, they'll call you for a demo pitch. So there'll be a business head, marketing head of Shark Tank team. Like they'll act as sharks there. You have to pitch our idea. So if they feel we are good enough for it, then they'll select you for the Shark Tank episode. So episode shoot ayikkoda there is no guarantee that will be also be released. Controversy చాలా అవుతుంది కానీ అది నేను షూట్ చేస్తాను, అది రిలీజ్ అవ్వాలి. సో అక్కడ అనమాట. సో షార్క్ ట్యాంక్ టీమ్ షూట్ చేస్తే సోనీ లైవ్ రిలీజ్ చేస్తుంది. సో వీళ్ళు సే ఒక 200 చేసి ఒక 120 రిలీజ్ అవుతాను. సో ఇది ముందు రోజు ట్రైలర్ లో మనం కనిపిస్తాక మనకు రిస్కే. సో వీల్ నెవర్ నో. ఇట్స్ అ వెరీ రిస్క్ గేమ్ టు ప్లే. ఓకే, సో షార్క్ ట్యాంక్ లో there's a huge risk involved in it. మీ షార్క్ ట్యాంక్ ఎక్స్పీరియన్స్ తోని do you think it's worth taking part in it? It was definitely worth for me. Like నేను షార్క్ ట్యాంక్ వెళ్ళడం వల్ల మెనీ షార్క్ ట్యాంక్ ఎపిసోడ్కి they posted multiple YouTube videos and all now. Overall మొత్తం కలిపి 7.5-8 million views వచ్చాయి యూట్యూబ్ లో. సో అంతమందికి రేంజ్ రూమ్ తెలిసిందిగా. సో ఇప్పుడు నేను అంత రీచ్ తీసుకెళ్ళాలని అంత కష్టపడాలి. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ ఫర్ ఇట్. అంత రీచ్ నేనైతే తేలేదు. ఇట్స్ బికాస్ ఆఫ్ దాట్ ప్లాట్ఫామ్ అండ్ బికాస్ ఆఫ్ దెన్ ఐ వుడ్ గెట్ ఇట్. అండ్ అందరికీ ఐ మీన్ ఇందాక మనం ఆడుకున్నప్పుడు కూడా అన్నారు కదా, వాళ్ళ మాట్లాడితే తెలుస్తున్నాయి. సో దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. So my thing went from 1 hour 42 minutes. I don't know if it's shape. It's 1 hour 42 minutes shoot cheste. You guys are seeing only 30 minutes of that. Okay. So they keep drilling you. Just W in the free they're putting in money, so they'll drill you. Yeah. So but Sony Live one obviously it's a TRP show. వాళ్ళకి నచ్చిన బిట్స్ పెట్టుకుని they'll use it. So నీకు షార్క్ ట్యాంక్స్ ఇచ్చేదాన్ని ఇండికేటివ్ టర్మ్ షీట్ యూఎల్. So they're not giving a term sheet. So term sheet అంటే I mean for people who don't understand, term sheet అంటే నీకు డబ్బులు నేను ఇస్తున్నాను గ్యారెంటీ ఇవ్వడం ఉంటారు. ఇండికేటివ్ టర్మ్ షీట్ ఇస్ సంథింగ్ లైక్ a draft of it. సో ఇప్పుడు నేను షార్క్ ట్యాంక్ చదివిన నంబర్స్ ఐ టోల్డ్ ఇట్ వెరీ యాక్యురేట్లీ. నేను ఒక 100 ఇటు కానీ ఐ టోల్డ్ దెమ్ వెరీ యాక్యురేట్ నంబర్. సో నాకు జస్ట్ ఇన్ కేస్ ఇన్వెస్ట్మెంట్ వచ్చినా మా ఇండికేటివ్ టర్మ్ షీట్ వుడ్ హ్యావ్ బీన్ వ్యాలిడ్, ఎందుకంటే మై నంబర్స్ ఆర్ నాట్ ఫేక్. బట్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఫేక్ ఇట్. ఇప్పుడు లిటరల్గా వాళ్ళ అక్కడ తెలిస్తే 10 లక్షలు సేల్ అవుతుంది ఇలా అలా చెప్పేసి ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో షార్క్స్ ఏంటి, దే డోంట్ చెక్ యువర్ ఫినాన్షియల్స్. దేర్ ఇస్ అ టీమ్ దే చెక్ అండ్ దే విల్ ట్యాంపర్ ఇట్. వెన్ యూ డూ అ డ్యూ డిలిజెన్స్ టు ద కంపెనీ దే విల్ ఫైండ్ ఇట్ అవుట్. సో దే డూ అ డ్యూ డిలిజెన్స్ అండ్ దెన్ దే ఫైండ్ ఇట్ అండ్ దెన్ దే రిజెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో దే గివ్ యూ ఇండికేటివ్ టర్మ్ షీట్స్. దట్స్ హౌ ఇట్ వర్క్స్ అవుట్. మీరు మీ షార్క్ ట్యాంక్ పిచ్లో మీ ఆస్క్ you asked for I believe So 20 lakhs for 30% stake. దాని ఎక్కడ బ్యాక్ స్టోరీ ఏంటి? అది ఫస్ట్ 30 lakh 20% అని రాసా ప్రతి చోట. ఓకే, లిటరల్గా ఇనిషియల్ అంటే 30 lakh 20 అని రాసుకుంటే వెళ్ళా. 20 for 30 ఫస్ట్ 30 for 20 అని రాసా. ఇట్లా పిచ్చికి వెళ్ళే ముందు అడిగి మార్పించుకున్నాం. వద్దు 20 lakh 30 లేదు. ఎనీవేస్ ఇట్ వాస్ వెరీ క్లియర్ to them also I came here for publicity.
నాకేమి టీఆర్పీ ఇస్తాను, మీరు నాకు టీఆర్పీ టైప్లో ముందే ఫస్ట్ నుండి అలానే ఉన్నాను. ఎందుకంటే నాకు పార్ట్ టైం బిజినెస్ కాబట్టి ఇది ఎలా ఇన్వెస్ట్ ఈవెన్ అయినా వాళ్ళు చెప్తారే నాకు తెలుసు, బట్ వాళ్ళకి తెలిసినప్పుడు సెలెక్ట్ చేయరుగా. ఇప్పుడు నాకు తెలిసి వెళ్ళలేదా అని అడిగినప్పుడు వాళ్ళు, మరి వాళ్ళకి తెలిసినప్పుడు నన్ను ఎందుకు ఇచ్చారు? మరి ఇన్ని పేజీలు రాసి ఇచ్చినప్పుడు తెలియదు అవార్డు మీకు, మరి వాళ్ళని పిలుస్తారు. ఇట్స్ గిఫ్ట్ థింగ్స్ బోత్ ఆఫ్ us here too. సో అక్కడికి వెళ్ళినప్పుడే చేంజ్ ఇట్ టు 24 hours. నాకు వాల్యుయేషన్ కూడా గిరిల్ అవ్వాలని లేదు. గ్రేట్. నేను యాక్చువల్లీ నీ షాప్ టైంలో చూసాను. సో అక్కడ వన్ ఆఫ్ ది షాక్ దిస్ ఇస్ నాట్ ది రైట్ వే టు డూ బిజినెస్ అన్నాను. రియల్ సో మీ యానో వెన్ యూ పిచ్ ఆఫ్ కోర్స్ అలాంటి కమెంట్స్ ఉంటుందంటే మీ రెస్పాన్స్ ఏంటి? ఆల్రెడీ హ్యాండిల్ దట్. ఫస్ట్ ఆ ఎపిసోడ్ బాగా ట్రోల్ అయితే జనరల్గా చూస్తే బాగా ట్రోల్ అయింది. మధ్యలో మోస్ట్ ఎంటర్టైనింగ్ పిక్చర్స్ అని షార్ట్ టైం కానీ నా ఫోటో వేసారు బేసిక్గా ఎంతో బాగా వైరల్ అయిపోయింది. సంథింగ్ బిట్వీన్ 2 షార్ట్స్ విచ్ హ్యాపెండ్ బాగా వైరల్ అయింది. So that's when people also got to know more about it. Like again, అదే అడగబోతున్నాను. సరే డబ్బులు ఒక టీఆర్పీ బేస్ షో మోర్ దాన్ అంటే లైక్ ఒక ఇన్వెస్టర్ పిచ్ చేసి రేపు రిటర్న్స్ వచ్చి దాట్స్ many people who grew up to Shark Tank. ఇప్పుడు స్టిపీ ఐ స్పాట్స్ ఇప్పుడు రవి కాబ్రానా ఈస్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్. So he was the first one to get an all shark deal. So it took 5 shots ఇన్వెస్ట్ చేసిన ఫస్ట్ డీల్ అయింది రవి కాబ్రాది. సో ఆయనకి కంపెనీ అసలు బాగా గ్రో అయింది, చాలా బాగా గ్రో అయింది బికాస్ ఆఫ్ దేర్ సపోర్ట్ అవర్స్ మైండ్. నేను ఇప్పటికీ కలిసినప్పుడు చెప్తాను, నీది ఆల్ షాక్ డీల్, నో షాక్ డీల్. జోక్ అబౌట్ ఇట్, ఇట్స్ డన్ కదా. And you already knew why you were there. You had the right expectations. It already met your expectations. And see, any publicity is good publicity. Good publicity. So, of course, like ఒక బిజినెస్ లో ఈ ఐడియాకి దిస్ ఇస్ నాట్ ఎ జనరేషనల్ అసెట్. దిస్ ఇస్ మీకంటే మీరు బిజినెస్ లో ఉన్నారు, ఈ కంపెనీ బిజినెస్ ఫ్యామిలీ, యూ హ్యాడ్ దట్ పర్స్పెక్టివ్. ఇప్పుడు మీరు నా కంపెనీ చూస్తుందంటే యూ న్యూ దిస్ ఇస్ వేరే వాళ్ళు చూస్తే యూ డోంట్ నీడ్ మచ్ టైమ్ టు అండర్స్టాండ్ సర్టన్ బిజినెస్. ఒక ఫర్ సమ్మన్ న్యూబీ తనకి హౌ షుడ్ హీ టేక్ దట్ కాల్? See, I'll get you my perspective on this, okay? So anything related to commodities, say, I usually the last is in investment section 3. And on a general perspective, very general, and a very general note. Say Swiggy's on the river food company. If we did, you were doing food. We will think of some other companies, say Uber, Ola, and all. They do travel, like or daily essentials, something. So daily essentials commodities. Once you P segment like F&B or like travel, accommodation, which B side, and they will work out always as a certain pillar. And saying the other side, tech companies, manufacturing factories, and super RG, and they will work out. సో ఇవి కానీ ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు నాకు వేరే అసలు కానీ నాకు ఐడియా కూడా రావట్లా. ఎంటర్టైన్మెంట్ ఆఫీస్ మిస్టరీ రూమ్స్ ఒకప్పుడు అసలు ఎంతమంది అసలు నాకు సార్ దొరికేది కాదు. ఇప్పుడు ఒక రోజు ముందు ఫోన్ చేస్తే దొరికేలా ఉంది. ఇదివరకు 1 week 10 days దొరికేది. ఇదివరకు అసలు నాకు అసలు బాగా డ్యూప్లెస్ మిస్టరీ రూమ్ ఉంటుందా, 1 week ముందు స్లాట్ బుక్ చేసుకున్నాం. వాడు 3 o'clock అంటే 3:10 వెళ్తే 10 minutes కట్ చేసే టైం కూడా, బికాస్ యూ హ్యావ్ దట్ మనీ పీపుల్ వెయిటింగ్ ఫర్ యు. మీ ఫస్ట్ ఎవర్ కస్టమర్ అండ్ మీ ఫస్ట్ సేల్, యు ఆర్ వెరీ సాటిస్ఫైడ్. యు ఆల్రెడీ మెన్షన్డ్ అబౌట్ యువర్ సేల్. లైఫ్ లో ఫస్ట్ సేల్, ఏషియన్ సేల్, లైఫ్ లో ఫస్ట్ సేల్. ఓకే. అండ్ ఆఫ్ కోర్స్ ఐ థింక్ దట్ గేవ్ యూ కాన్ఫిడెన్స్ దట్ నేను అమ్మగలను ఒక ప్రోడక్ట్ ని. ద ఫస్ట్ earning అంటే with my own business earning was in college fest అయ్యేవి. I'm from Geetam Vizag. గీతం హైదరాబాద్. సో గీతం వైజాగ్. నేను నీకు ఈ ఫస్ట్ జెమ్ ఫెస్ట్ ఐడియా ఉంది? వైజాగ్ జెమ్ ఫెస్ట్ అది బేసిక్గా జెమ్ ఇంకొక కంపెనీ, దానికి ఎంతమంది మేనేజర్లు అలా ప్రాపర్ కంపెనీ లాగా ఫామ్ అయ్యి ఫెస్ట్ చేస్తారు. సో ఒక 12 years ఎప్పుడు గేమ్ స్టాక్ పెట్టలేదు ఆ ఫెస్ట్ లో. సో నేనేం చేసా, సరే మన కార్డ్స్ ఆడిచ్చి డబ్బుతో చేద్దాం అనుకో ఒక గేమ్ స్టార్ పెట్టా. ఇలా కార్డ్స్ ఓపెన్ దగ్గర వచ్చి మూస్తారు.
ఎందుకు ఒప్పుకుంటారు కాదు అడిపిస్తానంటే సరే ఒక్క రూపాయలు సంపాదిస్తారు కానీ బట్ వెళ్ళిపోయింది. హాఫ్ డే పాస్ 2 daysకి 10,000 రెంట్ పే చేశాను. నేను మా ఇంట్లో డాడీ ఫస్ట్ టైం డాడీ ఒక 10,000 బిజినెస్ చేస్తాను తెచ్చుకున్నా. ఆ రోజు రాత్రి మమ్మీకి ముందు మమ్మీ ఇలా గేమ్స్ కావాలనుకున్నాం రేపటి ఉందంటే మా మామకి ఇప్పుడు ఆల్ గేమ్స్ స్టార్ట్ అయ్యి రైట్. ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో ఏం చేయాలి తెలియక నేను మా ఫ్రెండ్స్ నడుచుకుంటూ బీచ్ రోడ్కి వెళ్తే రోజెస్ అమ్ముతున్నారు అక్కడ. సో 20 rupees రోజు 2,000 rupees కష్టపెట్టి 100 రోజు పక్కచ్చు. వి థాట్ రోజు 20 కొన్నాను కదా, ఫెస్ట్లో అబ్బాయిలు అందరూ వేసుకుంటారు కదా, ఒక 100 rupees కమ్మున్నాం అలా వెళ్ళిపోతుందే మనకు మ్యాడ్ ప్రాఫిట్స్ పల్లెలు రికవర్ అయిపోతాయి. నెక్స్ట్ డే గేమ్స్ ఆడిద్దామా సీనే అయినప్పటికీ మా ఫ్రెండ్ ఎవరో కావచ్చు రోజు అయితే 200 అంటే ఓ అంతేనా అని ఇచ్చాడు. గుడ్ వన్ అనుకున్నా రాండి బ్రో వాట్సాప్ అంటే తెలిసిన వాళ్ళది నువ్వు స్టాల్ పెట్టా చెప్పాలా మన బిజినెస్ ఇది అది అంటే నాకు అప్పుడే మళ్ళీ ఒక ఐడియా వచ్చింది. సరే ఒక 50 rupees యాడ్ చేద్దాం 250 అన్నాం. ఒక మెసేజ్ రాసి అనానిమస్ మెసేజ్ కింద ఒక అమ్మాయికి వాళ్ళందరూ నాకు అమ్మాయిని చూపించాలి నువ్వు వెళ్ళి చేతి పెట్టవచ్చు నీ పేరు చెప్పని చెప్పాను. సో ఆ లెటర్లో పేరు ఉండదు, పోస్ట్ కార్డ్ A4 పేపర్ చింపాము, పోస్ట్ కార్డ్ కూడా కాదు. A4 పేపర్ 3 ముక్కలు చేసి లెటర్ స్టార్ట్ చేస్తే ఆ రోజు మేము 300 రోజెస్ అమ్మాం. మనం సేల్స్ మాట్లాడుకున్నాం కదా, లెట్స్ టాక్ అబౌట్ మార్కెటింగ్. ఒక న్యూ పర్సన్, ఒక న్యూ ఎంటర్‌ప్రెన్యూర్, న్యూ ఫౌండర్ తన బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు హౌ షుడ్ హీ గో అబౌట్ విత్ హిస్ మార్కెటింగ్? అండ్ యాడ్ ఆఫ్ క్వశ్చన్ టువర్డ్స్ ఇట్, నేను నా వేరే గెస్ట్ కూడా అడుగుతాను. ది ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యావింగ్ గుడ్ క్లారిటీ ఓవర్ ఫిల్మ్ మేకింగ్, నాట్ అబౌట్ చూస్ ఫిల్మ్ మేకింగ్. కానీ మన ఆడియన్స్లో మనకు తెలుసు బేసిక్ ఎడిటింగ్, బేసిక్ వీడియో టేక్, ఎక్స్ట్రీమ్లీ బేసిక్ స్టఫ్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓకే, సో దానికంటే ఇంకా వెరీ బేసిక్. ఓకే, సో బట్ అదే ఇప్పుడు జస్ట్ ఇప్పుడు మీరు రాసిన బుక్ మీద ఓకేనా. సో ఇప్పుడు నేను కాంటెంట్ చూపించాను, ఇప్పుడు నా రిసోర్సెస్ ఏంటో చూసుకుంటాను. I will give it. I'll see some files, some books here. I have a book, నా phone. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్, everyone has a smartphone which has a camera there you can shoot videos. నేను జస్ట్ ఒక ఫోన్ పైన చేయి పెట్టి నా బిజినెస్ ఐడియా రాసుకుంటూ if I give a voice over my content is definitely there. సో నువ్వు ఏదో స్పెండ్ చేసేసి నాకు ఇన్ని ఫండ్స్ కావాలి నేను మార్కెటింగ్ చేయడానికి అన్నది ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ దాట్ దీస్ డేస్. అన్కన్వెన్షనల్ మార్కెటింగ్ ఈజ్ ఓన్లీ వర్కింగ్ అవుట్. నువ్వు సిగ్గెందుకు పడినావు, ఇప్పుడు బయటకు వెళ్తావు మామ నా పేజ్ ఓపెన్ చేసి ఫాలో పడుతున్నా సిగ్గెందుకు పడు, అసలు సిగ్గుపడి బిజినెస్ ఎందుకు చేస్తున్నావు? And you are ready to ask people, why are you doing it? నువ్వు చేసి వేస్ట్ కదా. నువ్వు ఓకే పార్క్కి వెళ్ళు, జాగింగ్ వెళ్ళు, ఒక 10 మందిని కలుస్తా, 10 మంది ఫాలో పెట్టించుకో, వెరీ సింపుల్ కదా. నువ్వు రన్నింగ్ చేసేప్పుడు 10 గంటల ఫ్రెండ్ క్యామ్ ఆన్ చేసి మాట్లాడి పోస్ట్ చేసుకో, నీ కాంటెంట్ వచ్చింది కదా. నీకు ఎండ్ ఆఫ్ ద డే ఏం కావాలి, నీ మెసేజ్ బయటకు వెళ్ళేలా కావాలి, అది విత్ ఎట్ ఎనీ ఫార్మ్ అండ్ ఎనీ వే. నీకు అంతకాలం లిటరల్గా బుక్ అనుకున్నాం, సరే నీకు వాళ్ళు బుక్ అయిపోయింది, అప్పటికి ఐప్యాడ్ అనుకున్నాం, ఐప్యాడ్లో డ్రా చేస్తూ చెయ్యి, ఐప్యాడ్లో రాస్తూ చెయ్యి, టైప్ చేస్తూ చెయ్యి. there is no need to spend more editing. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అసలు ఎడిట్ ఏమని చెప్పు, ఫుల్ వీడియో ఉంటుంది, స్ప్లిట్ చేయి, డిలీట్ చేయి అంతే. నీకు ఇన్స్టాగ్రామ్ లిటరల్గా లైన్ ఇచ్చి స్ప్లిట్ డిలీట్ అదే మార్చేస్తుంది. మళ్ళీ మనం కూడా చేయక్కర్లా, మనం ఫస్ట్ లో విండోస్ మూవీ మీద కూడా కష్టపడాము చూడు, ఆ కంట్రోల్ వీల్ లోకి ఆ వీడియో బ్రేక్ చేసి అప్పుడు నేను స్టార్ట్ యూట్యూబ్ లో లేకపోతే ఈ వాడ నాణ్యలు లాగే ఇంకా ఉంటుంది. ఆ బుక్ నాణ్యలు విండోస్ మూవీ మేకర్ అని చెప్పి ఇంత బుక్ ఉండదు, దాంట్లో చదువుకునేవాడిని జస్ట్ టు లెర్న్. ఇప్పుడు అంత కష్టంగా కూడా కాదు, లిటరల్గా నువ్వు ఇన్స్టాగ్రామ్ లో వీడియో అప్లోడ్ చేసి రీల్లో వేరే సెకండ్ ఎడిట్ తా. నీకు లిటరల్గా ఇఫ్ యూ సీ నేను ఇన్స్టాగ్రామ్ నీకు రీల్ ఎడిట్ లో వాయిస్ ఓవర్ ఒకటి వస్తుంది. సో నువ్వు వాయిస్ ఓవర్ ప్రెస్ చేయగానే నీకు రీల్ రన్ అవుతుంది, నీకు టాక్. సో నీకు ఏదో వీడియో సింగ్ అవుతున్నట్టు నువ్వు ఏది మాట్లాడినా వర్కౌట్ అవుతుంది. వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ లెసన్ త్రూఅవుట్ దిస్ జర్నీ? Start young, take risks. If it's not working out, sell out. Or have a stop us. Or have a stop us. Yeah, if it's not working out, just stop it away.
నాకు మేజర్ ఇంకొక ఐ మీన్ జోక్ అన్నట్టు బట్ వెరీ సీరియస్. నేను రేషన్ చార్జెస్ నా కల్లా 2,200 రూపీస్ ఉన్నాయి. ఇన్ వర్కింగ్ క్యాపిటల్ రూపాయి బచ్చలేదు ఆ రోజు బిజినెస్. ఆ 2,200 రొటేట్ అయింది 2 years. Literally, and working capital extra expect. So that's how good the cash flow was. At least, I mean, I took my time with credit time, and I used to get immediate payment as well. So that was very good, sir. నువ్వు చెప్పి స్టాప్ లాస్ చెప్తున్నాను, నేను చెప్పి స్టాప్ లాస్ కాన్సెప్ట్ నాకు వర్కౌట్ అవ్వాలి అక్కడ కూడా ఫార్చునేట్లీ. Workout, but being cautious is always better. Very Say on alert గా లేదు పడిపోతుంది, సో లెట్ మీ పుట్ స్టాప్ హియర్. ట్రేడింగ్ చేసాం, స్టాప్ లాస్ పెట్టుకుని ఆపేస్తాం, నీకు ఒక రిస్క్ ఉందా? Same way. Yes, అంటే I wanted to emphasize the importance of having stop loss. డెఫినెట్లీ సి ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ బేబీ అయిపోతుంది కదా, ఆబ్సెషన్ ఆర్ ఒక కైండ్ ఆఫ్ ఇట్ అటాచ్ టు ఇట్. if it's a generation, I say definitely. If it's a generation, I say definitely. అసలు ఎవరైనా జనరేషన్ బిజినెస్ ఒక 100 years మైనస్ చేసాడు అమ్మాయిస్తాడే నేనే చెప్తా ఫస్ట్. ఏమాత్రం వచ్చింది నీకు, దీనికన్నా బెటర్ ఐడియా అంటే నాకు చెప్పు, అప్పుడు అమ్మ అంట. అంతే కదా, దీనికన్నా బెటర్ గా సంపాదిస్తా అంటే చెప్పు, లేకపోతే దీని బట్టి ఆలోచిస్తా అంటే అంతేగా నీ నమ్మకు. బికాస్ మన డేట్ ఆఫ్ బర్త్ సేమ్ కాబట్టి 10 years from now టేబుల్ మీద మళ్ళీ వీడియో తీసి ఆ రోజు మాట్లాడడం. Thank you so much for hopping in, on the boardroom. And we'll definitely see you in our next episode. Very nice talking to you.